హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈరోజు మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కోసం ఎన్నికైన సభ్యుల్ని ఆన్లైన్ చేసే కొరకు మనకి గూగుల్ ఫామ్ ఇచ్చి ఉన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ వారు. సో ఈ గూగుల్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని చూద్దాం. మొదటి విషయం ఏంటంటే, ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేదానికోసం మనకి ఆల్రెడీ మనం ఒక జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. అది ఏ జీమెయిల్ అయినా పర్లేదు. సో ఆ జీమెయిల్తో ఎందుకు లాగిన్ అవ్వాలి అంటే, మనం చేసే వర్క్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి సర్వర్లో ఒక జీమెయిల్తో లాగిన్ అయ్యాకే ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ మీకు నేను జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాను. ఈ తప్పులు చేయకూడదు మనం ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు. సో ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఎంటర్ చేస్తాము. ఏదైతే మనకి స్కూల్ పర్పస్ కోసం మనం పెట్టామో ఆ ఈమెయిల్ ఎంటర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ xyzmcps@gmail.com. సో డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి గుంటూరు. సో నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ డివిజన్ గుంటూరు. సో మండల్ నేమ్ గుంటూరు. స్కూల్ నేమ్, మీ స్కూల్ నేమ్ ఏదైతే అది మనం ఎంటర్ చేయొచ్చు. యూడేజ్ కోడ్ మీది ఏదైతే అది మనం ఎంటర్ చేయొచ్చు. మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్, ఇక్కడ మనకి మున్సిపల్ స్కూల్స్ అయితే మున్సిపల్ స్కూల్స్, అలాగే ఎంపీపీ స్కూల్స్, రకరకాల మేనేజ్మెంట్స్ మనకి ఇచ్చాడు. ఈ విధంగా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ద హెచ్ఎం XYZ అని పెట్టండి, మీ హెచ్ఎం పేరు ఏదైతే అది. కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద స్కూల్ హెచ్ఎం నేను ర్యాండమ్గా పెడుతున్నాను. తర్వాత యూడేజ్ కోడ్ ఆఫ్ ద కాంప్లెక్స్, వెదర్ ద స్కూల్ హ్యాస్ కండక్టెడ్ ఎలక్షన్, ఎస్ అని పెట్టండి. ఇక్కడ ఎస్ అని పెడితేనేమో ఇక్కడ నిల్ అని పెట్టండి, ఎందుకంటే మనం కాండక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ రిమార్క్స్ ఏం లేవు. సో ఇలా నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి సెకండ్ పేజ్కి వెళ్తుంది. ఈ సెకండ్ పేజ్లోనే మనకి కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఆ మిస్టేక్స్, జనరల్గా మనం మిస్అండర్స్టాండ్ చేసుకునేవి ఏంటివి అంటే, ఇక్కడ నేమ్ ఆఫ్ ద హెచ్ఎం బదులు హెచ్ఎం పేరు పెడతాము. కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద ఎస్ఎంసి కన్వీనర్ అంటే హెచ్ఎం గారి నెంబర్ పెడతాము. నేమ్ ఆఫ్ ద ఎస్ఎంసి చైర్మన్ అంటే ఎవరినైతే మనం ఎన్నికైన సభ్యుల్లోంచి చైర్మన్గా ఎన్నుకుంటామో సో వాళ్ళ పేరు పెడతాము. సో జెండరు, కమ్యూనిటీ, కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద ఎస్ఎంసి చైర్మన్, సో క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎస్ఎంసి చైర్మన్. సో అన్నీ కూడా మనకి ఎస్ఎంసి చైర్మన్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు, అది మనం గమనించాలి. సో చైల్డ్ నేమ్ ఆఫ్ ద ఎస్ఎంసి చైర్మన్ అన్నారంటే మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కోసం ఎన్నికైన సభ్యుల్లో ఎస్ఎంసి చైర్మన్గా ఎవరైతే ఎన్నిక కాబడతారో వాళ్ళ యొక్క చైల్డ్ నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ తరగతిలో ఉంటే ఆ తరగతిలో ఉన్న ఆ చైల్డ్ పేరు ఎంటర్ చేయాలి. సో ఇన్ విచ్ క్లాస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ 1 స్టడీయింగ్ అన్నారు. జనరల్గా ఇక్కడే మనకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఎస్ఎంసి చైర్మన్ గురించి మనల్ని అడిగారు డీటెయిల్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో మాత్రం ఎలక్టెడ్ మెంబర్ 1 యొక్క చైల్డ్ ఏ క్లాస్లో చదువుతున్నాడు అని అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్ఎంసి చైర్మన్ అనే వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్ 1 కాకపోవచ్చు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఎంసి చైర్మన్ యొక్క చైల్డ్ ఏ క్లాస్ చదివితే ఆ క్లాస్ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఎస్ఎంసి చైర్మన్నే మెంబర్ 1గా చూపించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి ఈ గూగుల్ షీట్లోనే కొంత తప్పు ఉందని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం కింద గమనించినట్టయితే ఎస్ఎంసి వైస్ చైర్మన్ డీటెయిల్స్ అడిగాడు. మళ్ళీ ఎస్ఎంసి వైస్ చైర్మన్ డీటెయిల్స్
మొత్తం జెండరు, కమ్యూనిటీ, కాంటాక్ట్ నెంబరు, క్వాలిఫికేషను అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చైల్డ్ నేమ్ ఆఫ్ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ అడిగాడు. సో ఇక్కడ కూడా ఇన్ విచ్ క్లాస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ 1 స్టడీయింగ్ అనే అడిగాడు. కాబట్టి ఎలక్టెడ్ మెంబర్ 1 ఎస్ఎంసీ చైర్మన్ అయినప్పుడు ఎలక్టెడ్ మెంబర్ 2 ఎస్ఎంసీ వైస్ చైర్మన్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఎలక్టెడ్ మెంబర్ 1 స్టడీయింగే అని అడిగాడు కాబట్టి బహుశా ఇది ఎలక్టెడ్ మెంబర్ 1 కాకుండా ఎస్ఎంసీ వైస్ చైర్మన్ స్టడీయింగ్ అని ఉంటుంటే బాగుండేది. సో ఇక్కడ ఇది కొంచెం గమనించాలి. అంటే ఉద్దేశం ఏంటి అంటే ఎస్ఎంసీ వైస్ చైర్మన్ యొక్క చైల్డ్ ఏ క్లాస్లో చదువుతున్నాడు అనేది ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళ టెన్యూర్ గురించి మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎవరు జనరల్గా మనకి అంటే ఆ స్కూల్ యొక్క హయ్యెస్ట్ క్లాస్లో ఉంటే తప్ప, అంటే ప్రైమరీ స్కూల్ అయితే 5వ తరగతి, హై స్కూల్ అయితే 10వ తరగతిలో ఉంటే తప్ప మనకి టెన్యూర్ వచ్చేసి మనకి 8వ తారీఖు ఆగస్టులో జరిగింది కాబట్టి ఎన్నికలు 2 years కాబట్టి ఎస్ఎంసీ కమిటీకి 2 years మనకి టెన్యూర్ కాబట్టి 7/8/2026 మనం ఈ విధంగా మనం ఈ టెన్యూర్ అనేది మనం ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కను ఎస్ఎంసీ చైర్మన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సబ్మిట్ చేశాక మొత్తం ఇలా సబ్మిట్ చేశాక మనకి నెక్స్ట్ ఈచ్ మెంబర్కి కూడా మనకి సపరేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ మొత్తం మనం ఫిలప్ చేశాక ఏం జరుగుతుందంటే మనకి జనరల్గా 6th నుంచి 10th వరకు ఉంటే 5 క్లాసులు, 5 × 15 మందినే మనం ఎస్ఎంసీ కమిటీలో మెంబర్స్గా ఎన్నుకుంటాం, అంటే ఇంక్లూడింగ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. కానీ ఇక్కడ కనీసం 22 మందిని మనకి ఈ పేజీల్లో ఈ గూగుల్ షీట్లో మనకు అడుగుతుంది. 22 మంది ఎన్నిక అయ్యే సిచ్యువేషన్స్ ఒక క్లాస్ 3 నుంచి 10 ఉంటే తప్ప ఆ స్కూల్స్లో 22 మందిని ఎన్నుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకి 16వ పేజీ నుంచి మనకి నాట్ అప్లికబుల్, నేమ్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్ నాట్ అప్లికబుల్ అని పెట్టవచ్చు, క్లాస్ కూడా నాట్ అప్లికబుల్, కమ్యూనిటీ నాట్ అప్లికబుల్, ఇంకా టెన్యూర్ ఆఫ్ ద మెంబర్ ఎప్పటి వరకు ఉంటుందని ఈ లాస్ట్ క్వశ్చన్కి ఏమో టెన్యూర్ ఆఫ్ ద మెంబర్ అంటే ఏదో ఒక రోజు, అంటే ఈరోజు రేపు పెట్టేసి మనం దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నేమ్ ఆఫ్ ద చైర్మన్ XYZ, ఎస్ఎంసీ కన్వీనర్, కాంటాక్ట్ నెంబర్, ఎస్ఎంసీ చైర్మన్, ఇక్కడ ఈ చైల్డ్ ఐడి లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒక్కొక్క షీట్లో 10 డిజిట్లే ఉండాలి అని అంటుంది. సో పెన్ నెంబర్ మనకి 11 డిజిట్లు ఉంటుంది కాబట్టి మీకు 10 డిజిట్లే ఉండాలని కంపల్షన్గా ఆ యొక్క పేజీలో మిమ్మల్ని కంపల్షన్గా అడిగినప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ పెన్ నెంబరు చైల్డ్ ఐడిని మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇవన్నీ యూజువల్గా మనకి ఈ గూగుల్ షీట్ ఫిలప్ చేసేటప్పుడు మనకి యూజువల్గా రైజ్ అయ్యే కన్ఫ్యూజన్స్ లేదా మనం చేయడానికి అవకాశం ఉన్న మిస్టేక్స్. సో వాటిని మనం చేయకుండా ఈ గూగుల్ షీట్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి, చైల్డ్ నేమ్ 9th క్లాస్ అనుకోండి. ఇలా ఎంటర్ చేశాక ఇప్పుడు చూడండి, మనం 3rd పేజ్కి వచ్చేసాము. ఈ 3rd పేజ్లో ఎలక్టెడ్ మెంబర్ 1 డీటెయిల్స్ మాత్రం ఇక్కడ హెడ్డింగ్ మనం చూడొచ్చు. డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టెడ్
మెంబర్ 1 అండ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ ఎలక్టెడ్ అనే దానికి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ అనే దానికి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు. సో ఇలా మనం ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఇంకో మిస్టేక్ మనం చేయడానికి అవకాశం ఉంది. వెన్ విల్ ద టర్మ్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ 1 ఇన్ ద ఎస్ఎంసీ బీ కంప్లీటెడ్ అని ఉంది. సో వీళ్ళు కనుక 10th క్లాస్ నుంచి ఈ ఎస్ఎంసీకి మెంబర్స్ కనుక సెలెక్ట్ అయితే సో ఇక్కడ మనకి టెన్యూర్ వచ్చేసి 2025 ఆగస్టు 7 వరకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండరు కాబట్టి వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 7/8/2025 వరకే ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఈ గూగుల్ షీట్ని అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఎస్ఎంసి గూగుల్ షీట్ ఫిలప్ చేయాల్సి ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.